మరి ఇంత దారుణమా? 1,00,000 నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. కేరళలోని మలప్పురంలో డిగ్రీతో పాటు మెడిసిన్, నర్సింగ్, ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు కూడా నకిలీవేనంట. అంతేకాదు మలప్పురం పోలీసులు ఛేదించిన ఈ భారీ పాన్ ఇండియా ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ లో దాదాపు 11 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు. అంతేకాదు పోలీసుల దర్యాప్తు ప్రకారం ఈ సర్టిఫికెట్లు తమిళనాడులో తయారు చేసి బెంగళూరు వంటి నగరాల ద్వారా ఇతర ప్రాంతాలకు పంపిణీ చేసేవారంట. అంతేకాదు ఒక నకిలీ సర్టిఫికేట్ ద్వారా దాదాపు 75,000 నుంచి 1,50,000 వరకు అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ నకిలీ సర్టిఫికెట్లు నర్సింగ్, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కీలక రంగాలకు కూడా సంబంధించినవేనంట. అంతేకాదు ఒక నకిలీ సర్టిఫికేట్ తో ఒక ఉద్యోగం సంపాదించడం ఒక మోసం అయితే, కానీ ఈ నకిలీ డాక్టర్ లేదా నర్సు మన ప్రాణాలతో ఆడుకుంటే ఎంత ప్రమాదమో. అంటే ఇది కేవలం ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ మాత్రమే కాదు, ప్రజల భద్రతకు ముప్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు అక్షరాత్తులో మేమే నెంబర్ 1 అని చెప్పుకుని జబ్బులు చర్చుకున్న మన కేరళ ఇప్పుడేమంటారు? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసెంట్ గా ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి కదా ఇలా పేపర్ లీకేజ్, ఇలా ఫేక్ సర్టిఫికేట్లతో. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.